తమిళనాడు మంత్రివర్గ విస్తరణ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. మిత్రపక్షాల వార్నింగ్స్తో అన్నాడీఎంకే రెబెల్స్కు ఝలకిచ్చారు సీఎం విజయ్. క్యాబినెట్లో చేర్చుకోకూడదని డిసైడ్ అయ్యారు. మరి టీవీకే ప్రభుత్వానికి షణ్ముగం వర్గం తన మద్దతు కొనసాగిస్తుందా? విజయ్ ప్రభుత్వం సేఫేనా? వాచ్ ది స్టోరీ. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కు తలనొప్పులు మొదలయ్యాయి. అధికార కూటమిలో లుకలుకలు చర్చనీయాంశంగా మారాయి. కేబినెట్ విస్తరణ వ్యవహారం వివాదానికి కేంద్ర బిందువైంది. అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలను మంత్రివర్గంలో చేర్చుకుంటారన్న వార్తలు మిత్రపక్షాల మధ్య చిచ్చురాజేశాయి. దీంతో సీఎం విజయ్ యూటర్న్ తీసుకున్నారు. విజయ్ ప్రభుత్వానికి కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్, లెఫ్ట్ పార్టీలతో పాటు అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారు. కేబినెట్ విస్తరణలో భాగంగా మిత్రపక్షాలకు మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు సీఎం విజయ్. కాంగ్రెస్ కు 2, మిగిలిన పార్టీలకు ఒక్కొక్క మంత్రి పదవి ఆఫర్ చేశారు. అలాగే అన్నాడీఎంకే రెబెల్ నేతలకు కేబినెట్ బెర్తులు కేటాయిస్తారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. సిపిఎం, వీసీకే దీనిని తీవ్రస్థాయిలో వ్యతిరేకించాయి. ఆ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కేటాయిస్తే తమ మద్దతు అంశంపై పునరాలోచించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు వీసీకే నేత తిరుమావళవన్. అన్నాడీఎంకేలోని ఏ వర్గాన్ని ప్రభుత్వంలో చేర్చుకున్నా ప్రజా తీర్పునకు అది విరుద్ధమే అవుతుందని వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మిత్రపక్షాల అల్టిమేటంతో విజయ్ వెనక్కి తగ్గారు. అన్నాడీఎంకే రెబెల్స్ ను కేబినెట్లో చేర్చుకోవాలన్న ఆలోచనను పక్కన పెట్టేశారు. అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు కేబినెట్లో చేరతారనే వార్తలు ఊహాగానాలు మాత్రమేనని స్పష్టం చేశారు మంత్రి ఆధవ అర్జున. ఈ విషయమై మిత్రపక్షాలతో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. So your alliance is all intact? Yes, we have intact. Our leader will announce soon. Thank you. So what about the ministry expansion, sir? The leader CM will announce soon. Will ADMK MLA No, it's a speculation. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకేకు 108 సీట్లు రాగా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతో సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ సమయంలో 24 మంది అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వానికి మద్దతిచ్చారు. విజయ్ కేబినెట్లో చేరాలని షణ్ముగం గ్రూప్ ప్రయత్నాలు చేస్తుండగా వీసీకే, వామపక్షాలు ససేమిరా అంటున్నాయి. దీంతో ప్రభుత్వ స్థిరత్వంపైనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 6 నెలల్లో విజయ్ ప్రభుత్వం కూలిపోతుందన్న డీఎంకే ప్రకటనలే నిజమవుతాయా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.